అందరికీ జై హింద్ జై భారత్. ఈ వైరల్ వీడియో మీరు చూసే ఉంటారు. వాడి పేరు అబ్దుల్ అజీజ్. ఒక 50 ఏళ్ళు ఉంటాయి. ఒక చిన్నారి స్కూటీ మీద కూర్చొని ఉంటే అనుచితంగా ప్రవర్తించాడు, దుర్మార్గంగా వ్యవహరించాడు. వాడికి తగిన పనిష్మెంట్ లభించింది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాలు చూద్దాం. హైదరాబాద్లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ ప్రాంతం. అబ్దుల్ అజీజ్ అనేటటువంటి ఒక వ్యక్తి టీ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడంట. వీడి భార్య వదిలేసి వెళ్ళిపోయింది. అతను తన తల్లి గౌసియా బీతో కలిసి ఒక ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు. గడిచిన గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పార్క్ చేసి ఉన్నటువంటి ఒక 2 వీలర్ మీద కూర్చున్న 9 ఏళ్ల బాలిక దగ్గరికి ఈ అజీజ్ వెళ్ళాడు. చాక్లెట్లు కొనిపెడతానని ఆశ చూపి ఆ చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తప్పుగా తాకడంతో పాటుగా ఇంకొన్ని వికృత చర్యలకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ఒక స్థానికుడు అజీజ్ని నిలదీశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడా. అయితే ఆ తర్వాత అజీజ్ ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అది విపరీతంగా వైరల్ అయింది. దాన్ని చూసినటువంటి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై ఒక గుంపుగా ఏర్పడి ఈ అజీజ్ మీద దాడి చేశారు. కొన్ని వార్తా సమాచారాల ఆధారంగా చూసుకుంటే అతడి అంగాన్ని కూడా కోసేశారంట. ఇలా మొత్తానికి చేసినటువంటి ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. బట్ చనిపోయాడు చికిత్స పొందుతూ. ఇప్పుడు తన కొడుకును గుంపుగా వచ్చి అటాక్ చేసి చంపేశారని చెప్పేసి అజీజ్ తల్లి పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేసింది. కానీ ఇక్కడ జస్టిస్ అనేది ప్రజలు తీసేసుకున్నారు. ఇలాంటివి జరగకూడదు, ప్రజలు చేతికి తీసుకోకూడదు చట్టాన్ని. కానీ అంతటి కోపాన్ని కలిగించేలాగా, విచక్షణ కోల్పోయేంత కోపాన్ని కలిగించేలాగా ఈ అజీజ్ అనేవాడు వ్యవహరించాడు. ఆ వీడియో నేను ప్లే చేయలేను, మీరు చూసే ఉంటే కనుక దాని తీవ్రత మీకు తెలుస్తుంది. ఒక 9 ఏళ్ల పాప, ఆ పాప మీద అంత విచక్షణారహితంగా వ్యవహరించినటువంటి ఆ నీచుడు మరి జనాగ్రహానికి గురై ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. ఇది మన హైదరాబాద్లోనే జరిగింది. అది గమనార్హం. జై హింద్ జై భారత్.